తన పేరు కోటేశ్వరమ్మ. వినుకొండ, పల్నాడు జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక పాప పుట్టింది. తర్వాత 9 సంవత్సరాల వరకు మళ్ళీ తనకి సంతానం కలగలేదు. చాలా ఆసుపత్రులకు అది తిరిగారు. తిరిగితే గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయి, అలానే థైరాయిడ్ సమస్య కూడా ఉంది. కాబట్టి తనకి గర్భఫలం అందడము కష్టమవుతుందని, అలానే కూడా తనకి నెలసర్లు కూడా నెల నెల రాకపోవడం, ఇన్ని సమస్యలు ఉండడం వల్ల తనకి రెండోసారి మళ్ళీ గర్భము రాలేదు. వారికి తరచూ భార్యాభర్తలకు ఆ విషయమై గొడవ జరుగుతూ ఉండేది ఇంట్లో. అప్పుడు వారి పెద్దమ్మ ఈ ప్రార్థనా శక్తి తైలాభిషేకం గురించి తెలుసుకొని వారిని ఇక్కడికి వెళ్ళమని చెప్పింది. చెప్పినప్పుడు తన 2 నెలలు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుంది. దైవజనులు ప్రార్థన చేసి పండు ఇచ్చి పంపించారు. పంపించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం మొదలుపెట్టినప్పుడు తనకి నెరసర్లు రావడం మొదలైంది. తర్వాత మళ్ళీ మానేసినప్పుడు మళ్ళీ ఆగిపోతే ఇదేంటి ఇలా జరిగిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంది. చెక్ చేయించుకుంటే ఒక డాక్టర్ అయితే మందులు ఇచ్చి అవి వాడితే మళ్ళీ సరి అవుతాయని చెప్పారు. అలా వాడినా కూడా అవ్వలేదు. అప్పుడు వారి ఊరికి ఒక ఆశా వర్కర్ వస్తే తన ద్వారా వేరే డాక్టర్ని వెళ్ళి కలిసినప్పుడు వారు చెక్ చేసి నువ్వు గర్భవతిగా ఉన్నావు, నీకు ఇప్పుడు 2వ నెల గర్భిణి అని తను చెప్తే తనకు నమ్మకం కుదరక మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుని స్కానింగ్ అది చేయించుకుంటే తను నీవు గర్భవతి 2వ నెల నీకు అని అన్నప్పుడు తనకి మొదట కుమార్తె పుట్టింది కదా, మళ్ళీ కుమారుడు కావాలని తను ప్రార్థన చేసుకుంది. అలానే దేవుని సన్నిధిలో కూడా తను వేడుకున్నప్పుడు దేవుడు ఆ కడుపులో ఉన్న బిడ్డకు కూడా హార్ట్లో హోల్ ఉంది, పుట్టినా కూడా చాలా బలహీనంగా పుడతారు, బ్రతకడం కూడా కష్టమని చెప్పారు. కానీ ఆపరేషన్ చేశారు. ఆ బిడ్డ కూడా తను హోల్తోనే పుట్టాడు. కానీ తర్వాత బలహీనంగా ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి దేవుడు బలపరిచి చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. కుమారుడు పుట్టాడని తను సాక్ష్యం చెప్తుంది. వివాహమైన మొదట పాప పుట్టిన 9 సంవత్సరాలకి దేవుడు మళ్ళీ గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని తను సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.